హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకు ఉగాది వెనుక ఉన్న అసలు కథ అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఉగాది అంటే అసలు ఏంటి? ఉగా అంటే ఆరంభం, ఆది అంటే మొదలు అని ఈ రెండు పదాలు ఒక సమ్మిళిత రూపం అన్నమాట. ఇది మన తెలుగు మరియు కన్నడ ప్రజలకు కొత్త సంవత్సరంగా చూస్తూ ఉంటారు. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అసలు ఉగాది నాడు చాలా పురాణ కథలు చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు. ఫస్ట్ చూస్తే ఏంటంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన రోజున పురాణాల ప్రకారం లార్డ్ బ్రహ్మ ఈ ఉగాది రోజును సృష్టించాడని విశ్వాసం. అంటే బ్రహ్మదేవుడు సూర్యుడు, చంద్రులు, గ్రహాలు మరియు తారలు అన్ని ఈ రోజే ఏర్పాటు చేశారని చెప్తూ ఉంటారు. అందుకే ఈ రోజున సమస్త జగత్తుకు ప్రారంభ దినంగా భావిస్తూ ఉంటారు అనమాట. ఈ రోజు ఒక ఉగాది అంటే ఒక కొత్త యుగానికి మొదలని చెప్పేసి ఇది ఒక స్టోరీగా చెప్తారు. రెండో స్టోరీ ఏంటంటే రామాయణ కథనం. శ్రీరాముడు రావణ్ణి సంహరించిన తర్వాత ఆ రోజునే అయోధ్యలోకి వచ్చాడని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఆ రోజున మన ప్రజలు ఏం చేస్తారంటే దీపాలు వెలిగించి చాలా ఉత్సాహంగా ఒక కొత్త సంవత్సరంగా చేసుకుంటూ ఉంటారు. మూడో దీనికి వస్తే మహాభారతం కథనం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడు ధర్మరాజ్యాన్ని స్థాపించేందుకు ఉగాది రోజున ఒక శుభదినంగా ఎంచుకుంటాడు. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే కలియుగ ప్రారంభం. కొందరు సైంటిస్టులు, పండితులు ఉగాది రోజున కలియుగం ప్రారంభమైన రోజని కూడా చెబుతూ ఉంటారు. మహర్షి వేదవ్యాసుడు కాలగణన ప్రకారం ఈ రోజు నుంచే నూతన యుగానికి ఆరంభమైందని పేర్కొంటారు. అసలు ఈ ఉగాది రోజు ప్రత్యేకంగా అసలు ఏం చేయాలి? ఈ ఉగాది రోజున పంచాంగ శ్రావణం, నూతన సంవత్సర ఫలితాలు వినడం ద్వారా చేస్తారు. అంటే మన యొక్క పంచాంగం తీసి మన యొక్క ఎవరెవరు ఏ రాసులు అనేది ఈ నూతన సంవత్సర ఫలితాలన్నీ కూడా ఈ రోజున స్టార్ట్ చేస్తారు. అలాగే దీంతో పాటు ఉగాది పచ్చడి కూడా తింటూ ఉంటారు. ఇందులో ఏంటంటే ఉగాదాన్ని తీపి చూపించి బెల్లం పెడతారు, అది సంతోషాన్ని సూచిస్తుంది అని చెప్తారు. అలాగే పులుపు ఆశ్చర్యాన్ని సూచిస్తుంది అంటారు. కారం కోపాన్ని సూచిస్తుంది అంటారు. నీము పువ్వు బాధలు కష్టాలను సూచిస్తుంది అంటారు. ఉప్పు జీవితాంతం సంతులితంగా ఉండాలని సూచిస్తారు. చక్కెర జీవితంలో ఒక మధురతన సంకేతం. సో ఈ కథనం ప్రకారం ఈ ఉగాది స్టోరీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్రతి మనిషి జీవితం కూడా ఈ రోజు నుంచి ఒక కొత్త ఆశయాలతో ప్రారంభం అవ్వాలని ఉగాది పండుగ మెయిన్ ఉద్దేశం. సో తెలుగు ప్రజలందరికీ, కన్నడ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు.